టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి, ఏ దైవ ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషభం కృణు. నమస్కారం గురుగారు, మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది? ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం. సూర్య భగవానుడు వృషభంలో సంచారం చేస్తున్నారు. అలాగే దేవగురువైన బృహస్పతి వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మారటం ద్వారా గురు సంచారం మిథునంలో కొనసాగుతోంది. కుజుడు ఎప్పటిలాగానే కర్కాటకంలో, కేతువు కన్యలో, చంద్రుడు మకరంలో, మీనంలో రాహువు, శని, శుక్రుడు, మేషంలో బుధుడు. ఈ వారంలో జరిగే విశేషాలలో మే 19 నుండి రాహుగ్రహం కుంభరాశిలోకి, కేతుగ్రహం సింహరాశిలోకి మారబోతున్నాయి. వైశాఖ బహుళ పంచమి నుండి వైశాఖ బహుళ ద్వాదశి వరకు ఈ వారం యొక్క ఫలాలు ఉంటాయి. మే 20వ తారీఖు మంగళవారము బహుళ అష్టమి, దీన్నే మంగళాష్టమి అని కూడా అంటారు. 22 హనుమత్ జయంతి. 22 గురువారము 1:35 మధ్యాహ్నం చంద్రుడు రాహుతో కలిసి ఉంటారు. అదే 22వ తారీఖు రాత్రి 23:21 చంద్రశనుల యొక్క సంయోగం దక్షిణంలో 2:08 జరుగుతోంది. 23 అపర ఏకాదశి, 24 చంద్రశుక్రుల యొక్క సంయోగం. ఇది ఈ వారం గ్రహ విశేషాలు. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా. దశమంలో చంద్రుడు, ద్వాదశంలో శుక్రుడు, ఏకాదశంలో రాహువు. మనోబలంతో కార్యక్రమాలు ప్రారంభించండి, మంచి జరుగుతుంది. కాలం మిశ్రమంగా ఉంది. ప్రతి పని ఏకాగ్రతతో చేయాలి. ఏ పని చేస్తున్నా అందులో శ్రద్ధ ఉండాలి. చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దదవుతుంది. కాబట్టి చక్కని పనులు పూర్తి చేసుకోండి. మీ నిర్ణయాలు కొందరికి మేలు చేస్తాయి. మీ ఆశయ సాధనలో కొందరు మీకు సహకరిస్తారు. మీరు కొందరికి సహకరిస్తారు నిర్ణయాల ద్వారా, కొందరు మీకు సహకరిస్తారు. సమిష్టి నిర్ణయాలతో పనిచేయడం ద్వారా విజయం లభిస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేస్తే ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది. అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగండి. వాదనలతో కాలాన్ని వృధా చేసుకోవద్దు. ఎదుటివారి ప్రవర్తన మనకు కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. ఎంత మౌనంగా శాంతంగా ఉంటే అంత మంచిది. సుహృద్భావ వాతావరణంలో ముందుకు సాగితే విజయం తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారంలో శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మేలు చేకూరుతుంది. ఆర్థిక విషయాలు కొంతవరకు సహకరిస్తాయి. మొహమాటం వల్ల ధనం వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని విజ్ఞానవంతమైన నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు శివధ్యానం చేయడం చాలా మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? మేషరాశి వారు ఈశ్వరుణ్ణి దర్శించడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? చతుర్థంలో కుజుడున్నాడు. కుజప్రీతిగా కొద్దిగా కందులు దానం చేయండి. గురువుగారు, అలాగే ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. ప్రధానంగా దేవగురువైన బృహస్పతి ధనరాశిలో సంచారం చేస్తున్నారు. ద్వితీయ స్థానమైన మిథునంలో అదృష్టకాలం కొనసాగుతోంది. తృతీయంలో కుజుడు, ద్వితీయంలో గురువు, ఏకాదశంలో శుక్ర శనులు. అదృష్టకాలం మొదలైంది. ఆశయాలు నెరవేరుతాయి, అభీష్టాలు సిద్ధిస్తాయి. గతం కంటే ఉత్తమమైన ఫలితాలు సాధిస్తారు. స్పష్టమైన నిర్ణయాలతో పనులు ప్రారంభించండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. విశేషమైన ధనయోగం ఉంటుంది. పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయి. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి. కాలయాపన లేకుండా చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని విషయాల్లో స్వల్ప ప్రయత్నంతోనే పనులు త్వరగా
కార్యసిద్ధినిస్తాయి. అపారమైన జ్ఞానం మీ సొంతమవుతుంది. తద్వారా సామాజిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు. మంచి గుర్తింపు పొందుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యాన్ని పెంచుకుంటారు. మేలు చేకూరుతుంది. ధనవృద్ధి లభిస్తుంది. మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా కార్య ఆచరణలో సఫలీకృతులయ్యే విధంగా కృషిని కొనసాగించండి. తగినంత సాధన అవసరం. ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతి అంశంలోనూ ఆత్మవిశ్వాసం అవసరం. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. ఆనందించే అంశాలున్నాయి. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారు అదృష్ట దేవత అయిన మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? ఈ వారం నుండి సంవత్సరం వరకు దివ్యమైన ఫలితాలు దేవగురువైన బృహస్పతి ద్వితీయ రాశిలో ప్రసాదిస్తారు. కాబట్టి గురుప్రీతిగా గురు దర్శనం చేయండి. ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? దానాలు అవసరం లేదు. ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. ఏకాదశంలో బుధుడు, తృతీయంలో కేతువు. వ్యాపారం బాగుంది. లాభాలున్నాయి. తెలివిగా వ్యవహరించి ఆర్థిక లాభాలను సమకూర్చుకునే వీలు కలుగుతుంది. మీ నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సృజనాత్మకంగా ఆలోచించే సమయం మీకు దొరుకుతుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. తోటి వారి నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి. ధర్మబద్ధంగా వ్యవహరించాలి. కార్యసిద్ధిని సాధించండి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం గోచరిస్తోంది. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించి మనసుకు తీసుకొని మానసిక చంచలత్వానికి గురయ్యి అధైర్యపడవద్దు. సమస్య పెద్దది కాకుండా చూచుకోవాలి. స్పష్టమైన భావజాలంతో మాట్లాడాలి. ఒక ఆపద నుండి బయటపడతారు. అపార్థాలకు అవకాశం కల్పించకండి. మీ ప్రమేయం లేకపోయినా శాంతంగా ఉన్నా కావాలని వచ్చి మిమ్మల్ని ఇబ్బంది కలిగించి కలహాలు కలిగించేవారు ఉంటారు. మౌనం శక్తినిస్తుంది. అవగాహన సామర్థ్యంతో వ్యవహరిస్తే ప్రతి విషయంలోనూ లాభం ఉంటుంది. సమిష్టి కృషితో ముందుకు సాగితే ఏ ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యుల ప్రమేయంతో ఇబ్బందులు తొలగుతాయి. శాంతి పెరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశి వారు విజయాలు సాధించాలి అధికంగా అంటే నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాల నుంచి బయటపడాలంటే నవగ్రహాలని దర్శించండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కరించండి. సాధారణ బాంబులో మైనం ఎక్కువ, మెడిసిన్ తక్కువ, పైగా జిడ్డుగా ఉంటుంది. ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. ఏకాదశంలో రవి, సప్తమంలో చంద్రుడు, భాగ్యంలో శుక్రుడు. మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగపరంగా విజయం ఉంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. మీ శ్రమని పై అధికారులు గుర్తిస్తారు. మంచి ప్రశంసలుంటాయి. ప్రతిభతో పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయండి. అందుకు తగిన సమయం లభిస్తుంది. అపారమైన మానసిక శక్తి మీకు సొంతమవుతుంది. మానసిక ధైర్యంతో పనులు పూర్తి చేయండి. ధర్మ విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మీ వల్ల మేలు కూడా జరుగుతుంది. మిత్రులకు సహాయం అందుతుంది. మిత్రుల నుండి మీకు కూడా మేలు జరుగుతుంది. మీ మంచితనం ఆదర్శవంతమవుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా శ్రమ చేస్తే కలిసి వస్తుంది. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ముఖ్య కార్యక్రమాల్లో దేన్ని తేలిగ్గా తీసుకోవద్దు. నిర్లక్ష్య ధోరణితో ఉండవద్దు. తెలియని చిన్న పొరపాటు జరిగినా సమస్య జటిలమవుతుంది. కాబట్టి ప్రతి అంశాన్ని 1-2 సార్లు పునఃసమీక్షించడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు. సున్నితంగా సంభాషించడం ద్వారా కలహాలు సమస్యపోతాయి. మైత్రీ భావంతో ముందుకు సాగండి. శక్తి లభిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు విష్ణు ధ్యానం చేయడం చాలా మంచిది. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? విష్ణుమూర్తిని దర్శిస్తే విజయం వరిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? సింహరాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి. అష్టమంలో శుక్రుడు, లాభంలో గురువు, 6లో చంద్రుడు, 10లో రవి. శుభప్రదమైన ఫలితాలు సాధిస్తారు. పలు మార్గాల్లో లాభాలుంటాయి.
ముందుగా నిర్ణయించుకున్న విధంగానే మీ కార్యక్రమాలను మీరు ప్రారంభించండి. అవరోధాలు తొలగుతాయి. మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారు. మీ ధర్మాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించడం ద్వారా ప్రశంసలుంటాయి. మీ ప్రతిభ నలుగురికి తెలుస్తుంది. ఆదరించేవారు పెరుగుతారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఇది యోగ్యమైన కాలము. అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. అదృష్టకాలం మొదలైంది. ఏకాదశ బృహస్పతి దైవబలాన్ని ప్రసాదిస్తారు. పూర్వపుణ్యం ఇప్పుడు సహకరించడం వల్ల విజయాలు సాధిస్తారు. మీ శ్రమ నలుగురికి తెలుస్తుంది. సుస్థిరమైన ఫలితాలు సాధించడానికి సరైన ప్రణాళికలు సిద్ధం చేయండి. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన విషయాలు తెలుసుకునే విధంగా కాలానుగుణంగా విజ్ఞానపరమైన కృషిని కొనసాగించండి. ఇదే విధంగా కృషి చేస్తే వ్యాపారంలో కూడా ఆటంకాలు తొలగుతాయి. సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మీ ప్రయత్నాలను బట్టి ఆర్థిక విషయాలు సానుకూలంగా విజయాన్ని ఇస్తాయి. అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు శని శ్లోకం చదువుకోవటం చాలా మంచిది. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? ద్వాదశంలో కుజుడున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? కుజప్రీతిగా కొద్దిగా కందులు దానం చేయండి. ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యారాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. ఏకాదశంలో కుజుడు, 6లో రాహువు. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి. ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించండి. మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా మొదలుపెట్టి పూర్తి చేయండి. ఏకాగ్రతతో చేసే పనిలో తప్పనిసరిగా విజయం ఉంటుంది. అలాగే సకాలంలో పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా సౌమ్యంగా పనిచేయాలి. నిరంతర సాధనతో చేసే పనులు విజయవంతమవుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. శాంతంగా సంభాషించాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించే అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో గడ్డుకాలము. తెలివిగా వ్యవహరించి నష్టాల నుండి బయటపడాలి. అనుకోకుండా ఎదురయ్యే ఆటంకాలను సమయస్ఫూర్తితో అధిగమించాలి. మిత్రుల సూచనలు అవసరము. కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా పాటించండి. వారం ప్రారంభంలోనే మేలు చేకూరుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది. అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? 9లో సూర్యుడున్నాడు. సూర్యప్రీతిగా కొద్దిగా గోధుమలు దానం చేయండి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. 9లో గురువు, 6లో శని, లాభంలో కేతువు. భాగ్య బృహస్పతి యోగం ఆర్థికపరమైన అభివృద్ధిని, అలాగే ఉద్యోగపరమైన సుస్థిరతను, కుటుంబపరమైన ఆనందాన్ని ఏకకాలంలో ప్రసాదిస్తుంది. విజయావకాశాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. సన్మార్గంలో చేసే ప్రయత్నాలు అభివృద్ధినిస్తాయి. అందుకు అవసరమైన సలహాలు, సహకారము మిత్రుల నుండి పూర్ణంగా లభిస్తుంది. మంచి తెలివితేటలతో కార్యాచరణను రూపొందించి కృషిని కొనసాగించండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ పనులపై మీరు ఏకాగ్రత పెంచండి. అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా మీ ఆశయాలు నెరవేరుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా జాగ్రత్తగా నైపుణ్యంగా వ్యవహరించాలి. భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే రుణ సమస్యలకు అవకాశం పెరుగుతుంది. ఏమాత్రం అశ్రద్ధ వహించినా ఆర్థిక భారం పెరుగుతుంది. సందర్భానుసారంగా వ్యవహరించడం ద్వారా వ్యాపారంలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మికంగా దైవబలాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది. ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశి వారు శ్రీ సూర్య నమస్కారం చేయటం చాలా మంచిది. ఇక ఈ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సూర్యుణ్ణి దర్శించండి. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? సూర్య ప్రీతిగా అర్ఘ్యం సమర్పించండి. సూర్య నమస్కారంతో పాటు గోధుమలు దానం చేయండి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. ప్రధానంగా తృతీయంలో చంద్రుడు, షష్ఠంలో బుధుడు, పంచమంలో శుక్రుడు, దశమంలో కేతువు. వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన వ్యాపార లాభాలు కలుగుతాయి.
పరిస్థితులు సహకరిస్తాయి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహము, గుర్తింపు రెండూ లభిస్తాయి. మిత్రుల సలహాలతో పలు విధాలుగా లాభపడతారు. ఆర్థిక అంశాలు విశేషంగా ఉన్నాయి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. కానీ సందర్భానుసారంగా ఒకసారి సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి. మనోబలం సర్వప్రధానం. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచి మేలు కలుగుతుంది. ఆటంకాల నుండి త్వరగా బయటపడతారు. సౌమ్య సంభాషణ వల్ల ఆపదలు దూరం అవుతాయి. మీ లక్ష్యాలకు ఆటంకాలు కలిగించాలని చూసేవారి ప్రయత్నాలు నిర్వీర్యమవుతాయి. అష్టమ గురు యోగం అంత మంచిది కాదు. కాబట్టి ప్రతి అంశాన్ని పునఃసమీక్ష చేసుకుంటూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే బద్దగించకుండా పూర్తి చేసుకోవాలి. కార్యసిద్ధి వెంటనే లభిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారికి అష్టమ గురు యోగం యోగ్యతని కల్పించట్లేదు. కాబట్టి గురు శ్లోకం ధ్యానంగా చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? గురుగ్రహాన్ని దర్శించండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? గోధుమలు దానం చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? ధనుసు రాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. 6వ రాశిలో రవి, 7లో గురువు, 4లో శుక్రుడు, 3లో రాహువు. సూర్యానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆశయం నెరవేరుతుంది. ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అంతర్గతంగా వేధిస్తున్న కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఎందుకంటే సప్తమ బృహస్పతి యోగం గతం కంటే ఉత్తమ ఫలితాలు, అదృష్టము ప్రసాదించడానికి ఎంతగానో సహకరిస్తుంది. ప్రకాశవంతమైన ఫలితాలు లభిస్తాయి. మీ నిర్ణయాలు సమాజానికి మేలు చేస్తాయి. ఉద్యోగంలో కలిసొస్తుంది. ప్రకాశించేవారు ప్రశంసించేవారు పెరుగుతారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం లభిస్తుంది. వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. క్రమంగా మేలు జరుగుతుంది. ఉన్నత స్థితికి చేరడానికి అనేక మార్గాలు సుగమమవుతాయి. ఆ దిశగా కృషిని కొనసాగించండి. గృహభూ వాహనాది యోగాలు సహకరిస్తున్నాయి. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక అంశాలు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. అర్హతను పెంచుకుంటూ ముందుకు సాగండి. 1-2 సార్లు బాగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉంటూ శాంతంగా సంభాషించండి. మీ సంస్కారం ముందుకు నడిపిస్తుంది. వ్యాపారంలో తెలివిగా వ్యవహరిస్తే నష్టాల నుండి బయటపడతారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా లాభపడతారు. వారం మధ్య భాగంలో నుండే శుభాలు కలుగుతాయి. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? ధనుస్సు రాశి వారు శివపార్వతుల్ని స్మరించడం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? గురు దర్శనం, అలాగే ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది. ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? శుభయోగం అధికంగా ఉన్నందువల్ల దానాల అవసరం లేదు. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ. జన్మ చంద్రుడు, చతుర్థ బుధుడు, తృతీయ శుక్ర శని యోగాలు. శుభప్రదమైన వ్యాపార లాభం ఉంటుంది. బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా సకాలంలో సత్ఫలితాలు సాధిస్తారు. సమయస్ఫూర్తితో పరిస్థితులను అంచనా వేసి అందుకు అనుగుణంగా ముందుకు సాగండి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి చతుర్థంలో ఉన్న బుధుడు బలాన్ని ఇస్తాడు, సహకరిస్తాడు. విజ్ఞానపరంగా ఎంత సాధన చేస్తే అంత మేలు చేకూరుతుంది. కాలాన్ని వృధా చేసుకోకుండా ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అవసరమైన యోచనలు చేయండి. సంకల్పం సిద్ధిస్తుంది. ధనాదాయ మార్గాలు పెంచుకోవడానికి వీలు కలుగుతుంది. భూ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. రుణ సమస్యలు పెరగకుండా శ్రద్ధ వహించండి. మొహమాటంతో ధనాన్ని వృధాగా ఖర్చు చేయవద్దు. సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఆవేశం లేకుండా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం మంచిది. త్వరగా మేలు చేకూరుతుంది. ఉద్యోగంలో లక్ష్యం సిద్ధించే వరకు ఏకాగ్రతతో పనులు చేయండి. విజయం మీదే. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు శ్రీ పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? పద్మావతి సమేతంగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఎంతగానో మకర రాశి వారికి మేలు చేకూరుస్తుంది. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయాలి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. 6వ రాశిలో కుజుడు, 5లో గురువు, 2లో శుక్రుడు. శుభకాలం ప్రారంభమైంది. పంచమస్థ శుక్రయోగము అద్భుతమైన ప్రగతిని ప్రసాదిస్తుంది.
గత వైభవాన్ని తీసుకొస్తుంది. ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఒక క్రమ పద్ధతిలో లక్ష్య భావనతో పనిచేయండి. సమాజంలో గొప్ప స్థితి లభిస్తుంది. కృషికి తగిన గుర్తింపు, గౌరవము, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి. సకాలంలో పనిచేయడం ద్వారా అధికారుల నుండి ఏర్పడే ఒత్తిడి తగ్గుతుంది. తోటివారితో సౌమ్యంగా సంభాషిస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. చంచలత్వం లేకుండా సమాధానాలు ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయకుండా, నిర్లక్ష్య ధోరణి లేకుండా చక్కగా బాధ్యతాయుతంగా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని తెలియని ఆటంకాలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి శ్రద్ధాసక్తులతో పనిచేయాలి. శ్రద్ధ, ఆసక్తి రెండూ ఉంటే మంచి జరుగుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషిని కొనసాగించండి. లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు శుభప్రదంగా ఉన్నాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు దుర్గా ధ్యానం చేయటం చాలా ఉత్తమం. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? కుంభరాశి వారికి దుర్గా దర్శనం మేలు చేస్తుంది. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? జన్మ రాహు దోషం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి రాహు ప్రీతిగా మినుములు దానం చేయండి. ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 5 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మా. 3వ రాశిలో రవి, ఏకాదశంలో చంద్రుడు, ద్వితీయంలో బుధుడు, జన్మ శుక్రుడు, షష్ఠోపజయగతుడైన కేతువు. అదృష్ట ఫలాలు అందుతాయి. శ్రమకు తగ్గట్టుగా ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి అధికంగా శ్రమించండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. సునాయాసంగా విజయం సొంతమవుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు 1-2 సార్లు దగ్గర వారితో శాంతంగా పునఃసమీక్ష చేయండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రోత్సాహం పెరుగుతుంది. కృషిని బట్టి ఫలితం ఉంటుంది. అలాగే మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. సమయానుకూలంగా వ్యవహరించి లాభాలు గడించండి. సమయస్ఫూర్తితో పనిచేయడం ద్వారా పెట్టుబడులు విజయవంతమవుతాయి. అపారమైన తెలివితేటలు సొంతమవుతాయి. ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి. ఎంత కష్టపడితే అంత ధనలాభం ఉంటుంది. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి ఇది మరింత అనుకూలమైన సమయము. ఏ పని ప్రారంభించినా అందులో మేలు చేకూరుతుంది. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది. ధర్మబుద్ధితో, క్షమాగుణంతో వ్యవహరించండి. సౌమ్యంగా సంభాషించడం ద్వారా శక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ సందర్శనం శక్తిని పెంచుతుంది. వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? దానాలు అవసరం లేదు. ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.